ఆయన కూడా నేను ఎక్కడో చెప్పుకొచ్చారు అట్లా. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆస్తిని అంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న ఆస్తులకి అర్జెంట్ గా తీసుకొచ్చి నిషేధంలో పెట్టి అమ్ముకోలేకుండా చేసి అర్జెంట్ గా పాపర్ని చేసి రోడ్డు మీద నుంచో పెట్టారు. అది చేసిన తప్పును సరిదిద్దుకోండి అంటే నోరు మీద పక్కపోగా మీరు వాళ్ళకమ్ముడు పోయారు వీళ్ళకమ్ముడు పోయారని స్టేట్మెంట్ సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చెప్పాడు ఆయన 100 ఏళ్లకు సంబంధించి సర్వే చేస్తున్నా ఏ భూములైనా ఇంక మీ పేరు మీద ఉంటే మార్చడం. ఓకే, తర్వాత దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో రాగానే ముందు మొదటి సంతకం రెండో సంతకం ఏదో పెట్టారు బాబు గారు, అయిపోయింది. అలాంటి సర్వేలు కరెక్ట్ గా జరుగుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవా? అంటే జరగనివ్వరు. మీకు భూమి అనేటటువంటిది ఒక పెద్ద సెంటిమెంట్ ప్రతి ఒక్కళ్ళకి. ఈ సెంటిమెంట్ ని తొక్కుతా నొక్కుతా ఏడిపిస్తా డబ్బులు సంపాదించుకుని బ్రతికేసే వాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి వాళ్ళకి ఏ పాపం వెంటాడదో ఏందో నాకు అర్థం కాదు. ఎన్ని దశాబ్దాలుగా వేధించుకు తింటున్నారు భూమి. ఇప్పుడు ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు నీ కాగితం వాల్యూ ఎంత అనేది. కానీ ఎందుకు మనం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది? ఇవాళ ఒక్క భూ వివాదం మీదన రెవెన్యూ వాడు బతుకుతున్నాడు, సర్వేయర్లు బతుకుతున్నారు, కోర్టులు బతుకుతున్నాయి, అంటే ఎమ్మెల్యేలు దాని పేరు ఏమంటారు కక్షిదారులు బతుకుతున్నారు, లాయర్లు బతుకుతున్నారు, ఇంతమంది బతికేస్తున్నారు అక్కడ. అదే కదా. కానీ అసలు చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నారు వీళ్ళు. వ్యవస్థీకృతమైనటువంటి లోపం. దీన్ని పరిష్కరించడానికి జగన్ తీసుకొచ్చింది ఒక మంచి కాన్సెప్ట్. అయితే ఆ 22 వేరు, ఈ 22 వేరు. జగన్ ఇద్దామనుకున్న ఇల్లు